రేనియస్ జననం 1790, మరణం 1838, దేశం జర్మనీ, దర్శన స్థలము భారతదేశం. 1832 తిరునెల్వేలి ప్రాంతంలో కలరా వ్యాధి ప్రబలంగా వ్యాపిస్తుండటంతో అనేక మంది తమ ప్రాణాలను కోల్పోతున్నారు. పైగా వారికి సహాయమందించుటకై వైద్యులు మరియు సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో ప్రజలు మరింత భయాందోళనలకు గురవుతున్నారు. అటువంటి క్లిష్ట పరిస్థితులలో రీనియస్ కలరా వ్యాధితో బాధపడుతున్న వారికి మందులు అందించుటకు మరియు కరపత్రాలను పంచుట ద్వారా ఆ వ్యాధి గురించిన అవగాహన ప్రజలలో కల్పించుటకు ఎంతో కృషి చేశారు. అతను అందించిన సేవల వలన మరణద్వారంలోకి ప్రవేశించకుండా అనేక మంది తప్పించబడ్డారు. జర్మనీకి చెందిన చార్లెస్ రీనియస్ మిషనరీగా శిక్షణ పొంది చర్చి మిషనరీ సొసైటీ సిఎంఎస్ భారతదేశానికి పంపిన మొదటి మిషనరీగా మద్రాసుకు వచ్చారు. అక్కడ అతను తమిళ భాష నేర్చుకొని ఫాబ్రిసియస్ తమిళ బైబిలు అనువాదాన్ని సవరించారు. అంతేకాకుండా భారతదేశ ప్రజలు సులభముగా అర్థం చేసుకొనులాగున సరళమైన ఆంగ్లంలో క్రొత్త నిబంధనను అనువదించి ప్రచురించారు. అనేక క్రైస్తవ వేదాంత పాఠశాలలు, జర్మన్ గుడ్ న్యూస్ సొసైటీ, జర్మన్ సువార్త సంస్థ, బిబ్లికల్ ట్రాక్ట్ సొసైటీ, బైబిలు కరపత్ర సంస్థ మరియు పీస్ సొసైటీ, శాంతి సంస్థ మొదలగునవి అతను చేసిన కృషికి ఫలితాలు. కాగా గ్రామాలలో సేవ చేయాలని భారం కలిగియున్న రీనియస్ 1820 తిరునెల్వేలికి చేరుకున్నారు. తిరునెల్వేలి మరియు దాని చుట్టుప్రక్కల ఉన్న జిల్లాలలో సువార్త ప్రకటించుటకు అతను అడుగుపెట్టని గ్రామమంటూ లేదు. అతని ద్వారా బాలిక మరియు మహిళల అభ్యాసం కొరకు పాఠశాలలు స్థాపించబడ్డాయి. కుల వివక్షను తీవ్రంగా ఖండించిన అతను సమాజంలో సమానత్వం కొరకు నిర్విరామంగా శ్రమించారు. తత్ఫలితంగా తిరునెల్వేలిలో ఒక గొప్ప సామాజిక పరివర్తన చోటు చేసుకుంది. అంకిత భావంతో అతను చేసిన సేవ ప్రజా గుర్తింపును పొందినదై తమిళనాడులో 400 క్రైస్తవ ఆలయాలు స్థాపించబడుటకు దారితీసింది. ఇది ఉన్నత కులాలకు చెందిన హిందూ భూస్వాముల ఆగ్రహానికి కారణమవ్వగా అతనిపై మరియు క్రైస్తవ కట్టడాలపై తీవ్రమైన దాడులు జరిగాయి. ఎన్నో శ్రమలను అనుభవించినప్పటికీ ఎదుర్కొంటున్న ఇబ్బందులను లెక్క చేయకుండా దేవుని సేవను కొనసాగించారు రీనియస్. పాలయంకొట్టే సూది గోపురం మరియు అతను స్థాపించిన పాఠశాలలు అతని ఫలవంతమైన సేవను గురించి చాటి చెప్పేవిగా ఉన్నాయి. అతను చేసిన సేవకు తగిన విధంగా తిరునెల్వేలి యొక్క అపోస్తలుడు అని రీనియస్ పిలువబడుచున్నారు. దేవుని పరిచర్యలో ఈ లోకానికి మీరు ఇచ్చే బహుమతి ఏమిటి? మీ ద్వారా దేవుడు గొప్ప కార్యములు చేస్తాడని మీరు నమ్ముతున్నారా? ప్రభువా, రీనియస్ వలె ఉత్సాహముతో పనిచేయుటకు నాకు బలము దయచేయుము. ఆమేన్.